వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనం సీటెట్ 2022 డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ సెక్షన్ సాల్వ్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఏ 6-digit నెంబర్ 75Y077 ఈజ్ డివిజిబుల్ బై 11. Then the value of 2y plus 3 ఈజ్ ఎంత? సో దీనికి 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూసాను. దానికి రూల్ ఏమంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేసి దాని డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అని చూడాలి. అంటే 7y7 ఇది ఆల్టర్నేట్ నెంబర్స్. 7 ప్లస్ y ప్లస్ 7 లోంచి మిగతా ఆల్టర్నేట్ నెంబర్ తీసేయాలి. మిగతా ఆల్టర్నేట్ నెంబర్స్ 5 ప్లస్ 0 ప్లస్ 7 ఇది 11కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది 14 ప్లస్ y minus 12 is equal to 11. Therefore, y is equal to 14 నుంచి 12 తీస్తే 2 మిగులుతుంది. ఈ 2 అటు వెళ్తే 11 minus 2 అవుతుంది. is equal to 9. ఈ 9 మనము 2y plus 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన 2y plus 3 కాబట్టి 2 into 9 plus 3 is equal to 21. So answer option 4. రెండవ ప్రశ్న, if x is equal to 4/7, y is equal to minus 11/15, then the reciprocal of x plus y is ఎంత? ఫస్ట్ మనము x plus y కనుక్కుందాం. x plus y is equal to 4/7 minus 11/15. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం తీసుకుంటే 7 into 15. ఇది వచ్చేసి 15 into 4 60 minus 7 into 11 77. ఇది minus 17/7 into 15. 7 into 15 35. 7 1s are 7 10 105. మనకి కావాల్సింది దాని రెసిప్రోకల్ అంటే 1/x plus y is equal to minus 105/70 అన్నమాట ఆన్సర్. సో మనకి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ 3. The difference between the LCM and HCF of the numbers 450, 825 and 675 is ఎంత? ఫస్ట్ దీనికి LCM, HCF కనుక్కుందాం. LCM ఎట్లా కనుక్కుంటాము? 450, 825, 675. 675 ఈ మూడిట్లోనూ 25 పోతుంది కాబట్టి 25 ఒకసారి పోతుంది, 20 మిగులుతుంది, 200 అవుతుంది. అంటే ఇది 18 అవుతుంది. అట్లాగే ఇక్కడ 3 సార్లు పోతుంది 75, 7 మిగులుతుంది, 75 3 సార్లు పోతుంది. ఇక్కడ 2 సార్లు పోతుంది 50, 17 మిగులుతుంది, 175, 25 వచ్చేసి 7 times పోతుంది. ఈ 18, 33, 27లో 3 పోతుంది కామన్. సో 6, 11, 9. మళ్ళీ 2 నెంబర్లు 3 కామన్ తీసుకుంటే 2 ఇందులో పోదు కాబట్టి మిగులుతుంది. Therefore, LCM is equal to 25 into 3 3s are 9 into 22 into 3 అవుతుంది. దీన్ని ఫర్దర్గా చేస్తే 25 50 into 9 into 11 into 3. సో ఇది ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే 99 3s 27 29. ఇది 55తో చేసుకుంటే 5 7 5 35 9 40
5 plus 3 48, 10 14. సో ఎల్సిఎం వచ్చేసి 14850 అవుతుంది. అట్లాగే ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం, అన్నిట్లోనూ కామన్గా ఉండాలి. సో 450, 825, 675. దీంట్లో మనకి ఖచ్చితంగా 25 ఫ్యాక్టర్ ఇందాక చూసినట్టుగానే 18, 33, 27. దీంట్లో ఖచ్చితంగా ఇందాక చూసినట్టుగానే 3 ఫ్యాక్టర్ అవుతుంది, 6, 11, 9. సో మనకి ఓన్లీ 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 25 into 3 is equal to 75 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నది. సో ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ is equal to 4850 minus 75. This is nothing but 50 తీసేస్తే 14,800, 14,800 వచ్చి 25 తీస్తే 775. సో 14,775 ఆన్సర్. సో ఆప్షన్ 2 is the right answer. Next question. Question 4. Minus 3 by 4 whole cube raised to the power of 4. సో దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ minus 3 to the power of 4 whole cube to the power of 4. లోపల అనేది సింప్లిఫై చేసుకుంటే క్యూబ్ ఈజ్ ఆడ్ కాబట్టి మైనస్ అలాగే ఉండిపోతుంది. సో 3/4 హోల్ క్యూబ్ అవుతుంది. దీనికి రేస్ టు ద పవర్ ఆఫ్ బయట ఈవెన్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ 3 into 12 అవుతుంది కాబట్టి ఇది 3/4 టు ద పవర్ ఆఫ్ 12. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 5th question. The value of 1/2 2/3 plus 1 divided by 3 1/5 plus 1 plus 1 divided by 2/9. సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా ఇవన్నీ సింప్లిఫై చేసుకుని దాన్ని యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని తీసుకుంటే 2/3 ఈజ్ నథింగ్ బట్ 3 2s are 6, 6 plus 2 8/3, 1 divided by 8/3 అన్నారు కాబట్టి ఇది 3/8 అవుతుంది. అట్లాగే 5 3s are 15, 15 1s are 16/5, 1 divided by అన్నారు కాబట్టి 5/16 అవుతుంది. ఆ తర్వాత మూడోది ఇది 1/2/9 కాబట్టి స్ట్రైట్ అవే ఇట్ ఈస్ 9/2. ఇది వచ్చేసి మనకి 16 ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఇది 2 సార్లు పోతుంది, ఇది 6 5 8 టైమ్స్ పోతుంది, 8 9s are 72. సో ఇది 11 plus 72, 11 అంటే 82, 83/16. ఇది వచ్చేసి మనకి 83 divided by 16, 16 5s 30, 5 80. సో 5 టైమ్స్ పోతుంది, 83 మిగులుతుంది. డెసిమల్ తీసుకుని 0 ఒకసారి పోతుంది కాబట్టి 16. 4 ఎంత మిగులుతుంది, 4 14. సో 16 7 times, 16 8 times, 16 8s 6 8s are 48, 8 1s are 8 plus 4 128, 128 plus 16 చేస్తే 41. సో 1.8 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది 128. మళ్ళీ ఎంత మిగులుతుంది, 2 1 12 120. ఇది 7 టైమ్స్ పోతుంది కదా దీనికంటే. సో 128 minus 16 is 112.
8 మిగులుతుంది. సో 187. 187 is ఎక్కడ అవ్వాలి. సో ఆప్షన్ 2 is the right answer. Next question. 6th. X, Y and Z are 3 natural numbers such that x square plus 2xy plus y square is equal to 100. Y square plus 2yz plus z square is equal to 256. And x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx is equal to 400. Then the value of yz minus x anta. సో మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్క ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో మొదటిది వచ్చేసి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 100. 100 అంటే 10 స్క్వేర్ అని తెలుసు. దేర్ ఫార్ మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఒక రిలేషన్షిప్ పైన ఇచ్చిన. రెండోది వై స్క్వేర్ ప్లస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది కూడా మనకి వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ రూపంలో ఉంది ఈజ్ ఈక్వల్ టు 256. 256 వచ్చేసి 16 స్క్వేర్ అవుతుంది కదా. క్విక్గా చెక్ చేసుకోండి. 6 6 are 36, 6 1s are 6 plus 3 9, 16 1. So 6 15 256. So 16 square. Therefore y plus z is equal to 16 అవుతుంది. అట్లాగే మూడో రిలేషన్ ఈజ్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రూపంలో ఉంటుంది కదా. ఎందుకని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx అని రూపంలో ఉంది. సో ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 400. 400 అంటే మనకి 20 స్క్వేర్ తెలుసు కాబట్టి మూడో దాని ప్రకారం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 20 స్క్వేర్. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జీ ఇజ్ ఈక్వల్ టు 20. ఇది మనం మూడో రిలేషన్. ఈ మూడు మనం రిజాల్వ్ చేసుకుంటే ఫస్ట్ మనము ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుందాం. సో మనము 1లోంచి 2 తీసేస్తే ఆర్ 1ని మనము ఈ థర్డ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ 10. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 10 ఈజ్ 10 అయిపోతుంది మనకి. ఎప్పుడైతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చిందో y is equal to minus 4 అయిపోయింది కదా. z is equal to 10 పెడితే 10 అటు 10 అటు వెళ్తే 6 y is equal to 6 అవుతుంది కదా. సో ఎప్పుడైతే y is equal to 6 అయిందో x is equal to 4 అయిపోతుంది. therefore మనకు కావాల్సిన వాల్యూ yz minus x is equal to y is 6, z is 10 minus 4. It is 60 minus 4, 56 answer. So option 1 is the answer for this question. Next, 7th. Which of the following equations is satisfied by the solution of the equation 2x minus 7 by 2 is equal to minus 4.5. సో మనము ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుని ఎక్స్ వాల్యూ కనుక్కుని ఆ ఎక్స్ వాల్యూ ఏ ఇచ్చిన ఆప్షన్లో సాటిస్ఫై చేస్తుందో చూడాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో 2x minus 7 ఈ 2 అటు వెళ్తే 4.5 into 2 is equal to 9 minus 9 అవుతుంది కాబట్టి సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే x is equal to 7 అటు వెళ్తే minus 2 ఈ 2 కిందకి వెళ్తుంది కాబట్టి is equal to minus 1. సో x is equal to minus 1 సబ్స్టిట్యూట్ చేసి ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేద్దాం. x is equal to minus 1 is not equal to minus half. x is equal to minus 1 చేస్తే it is plus 1 కాబట్టి ఇది అవ్వదు. ఇది x is equal to minus 1 చేస్తే minus 3 plus 2 is minus 1. సో option 3 is the right answer.
Next, 8th question. A factory requires 87 machines to produce a certain number of articles in 126 days. How many more or less machines would be required to produce the same number of machines in 108 days? So, 84 machines are required to produce an article in 126. So, 84 machines in 126 days. మనకి 108 డేస్లోనే అవ్వాలి అంటే how many machines? Therefore, it is nothing but 126 divided by 108 into 84 is equal to మనకి ఇది సింప్లిఫై చేసుకుంటే 5 4 4 2 27 21 3 goes in 9 times, 3 goes in 7 times, 9 goes in 1 time, 36 4 times. So 70 98. So we require 98 machines. కాబట్టి ఎన్ని మోర్ 98 మెషిన్ మనకి 84 ఉన్నాయి కాబట్టి మనకి ఫర్దర్గా 14 more are required. So option 3 is the right answer. 98 minus 84 కాబట్టి. Next question 9. 4xy cube plus 24xy square minus 64xy by 2xy plus 16x is equal to ఎంత? సో పైన మనము కామనైజ్ చేసుకుని చేద్దాం. సో మనకి కామనైజ్ చేయడానికి ఏముంది, అన్నిట్లోనూ 4 పోతుంది, ఎక్స్ ఒకటి కామన్గా ఉంది, అట్లాగే వై కూడా కామన్గా ఉంది. సో 4xy కామన్ తీసుకుంటే xy పోతే y స్క్వేర్ మిగిలింది, ప్లస్ 4 కామన్ తీస్తే 6, xy పోతే 6y అయిపోతుంది, మైనస్ 4 తీస్తే 16 అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ కింద మనకి 2x కామన్ తీస్తే 2x ఇంటూ y ప్లస్ 8. సో ఈ 2x xx పోయింది, 2 మిగులుతుంది. సో ఇది నథింగ్ బట్ 2y ఇంటూ y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 16 బై y plus 8. Now y square plus 6x 6y మనము 2y into y square plus 16 8 into 2 కింద రాయొచ్చు కాబట్టి 8y minus 2y minus 16 కింద పైన మనం రాయొచ్చు. సో దీన్ని మనము సింపుల్గా ఇక్కడ y కామన్ తీస్తే 2y ఇంటూ y ప్లస్ 8 అవుతుంది. అట్లా ఎక్కడ -2 కామన్ తీస్తే -2 ఇంటూ y ప్లస్ 8 అవుతుంది, డివైడెడ్ బై y ప్లస్ 8. సో దేర్ ఫోర్ ఇది 2y ఇంటూ y మైనస్ 2 ఇంటూ y ప్లస్ 8 డివైడెడ్ బై y ప్లస్ 8 అవుతుంది. సో ఈ y ప్లస్ 8 పోయి 2y ఇంటూ y మైనస్ 2 మిగులుతుంది. 2y ఇంటూ y minus 2. Option 2 is the right answer. 10th question. If the quotients of x, y and xy in the sum of the expressions 5x minus 7y plus 2, 3y minus 4x plus 2xy and 2x minus 3xy minus p are p, q and r respectively, then the value of p plus q minus r is equal to ఎంత? సో ఫస్ట్ మనము 3 ఈక్వేషన్ యాడ్ చేద్దాం. సో
సో మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్లు ఏమిటి? 5x మైనస్ 7y ప్లస్ 2, రెండోది 3y మైనస్ 4x ప్లస్ 2xy, మూడోది వచ్చేసి 2x మైనస్ 3xy, 2x మైనస్ 3xy మైనస్ 5. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 5 మైనస్ 4 1, సో x ప్లస్ 2x 3x, y టర్మ్ మైనస్ 7y ప్లస్ 3x, సో మైనస్ 4y ప్లస్ 2 మైనస్ 3 మైనస్ xy. సో మనకి ఏమేమి x, y, xy, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, xy కోఎఫిషియంట్, ఇది p q r అన్నాడు. సో x కోఎఫిషియంట్ ఈజ్ 3, సో ఇది 3 అయింది. y కోఎఫిషియంట్ ఈజ్ మైనస్ 4, xy కోఎఫిషియంట్ ఈజ్ మైనస్ 1. therefore p plus q minus r is equal to p is 3 plus q is minus 4, r minus of minus plus 1 is equal to 0. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 0. నెక్స్ట్ క్వశ్చన్ 11. నెంబర్ ఆఫ్ వర్టిసెస్, faces and edges of a polyhedron are respectively 10, x, 15. Then the value of 3x minus 8 is ఎంత? మనకి ఆయిలర్స్ ఫార్ములా ప్రకారం v ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు e ప్లస్ 2, అంటే వర్టిసెస్ ప్లస్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2 అనమాట. సో మనకి వర్టిసెస్ 10 అన్నాడు, ఫేసెస్ x అన్నాడు, ఎడ్జెస్ 15 అన్నాడు. సో 10 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 2. therefore x ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 7 3x మైనస్ 8లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 మైనస్ 8 is nothing but 21 minus 8, 13. So answer 1 is the right option. Next, 12th question. The two interior angles on the same side of a transversal intersecting two parallel lines are in the ratio of 2:7. If the greater angle is y, then the value of 3y minus 40 is ఎంత? ఫస్ట్ 2 parallel lines, ఇది ఒక ట్రాన్స్వర్సల్, అప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు కదా. ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7 అన్నారు. అంటే ఇదేమో 2x అవుతుంది, ఇదేమో 7x అవుతుంది. ఈ గ్రేటర్ యాంగిల్ 7x ఈజ్ ఈక్వల్ టు y అని అన్నాడు. ఇప్పుడు దెన్ మనము y వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ 7x యాంగిల్ ట్రాన్స్వర్స్లో ప్యారలల్ లైన్స్కి ఆపోజిట్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్. సో ఇది కూడా 7x అవుతుంది, ఆపోజిట్ యాంగిల్ కాబట్టి. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఆ బి దగ్గర కూడా యాంగిల్ 7x అవుతుంది. therefore 7x ప్లస్ 8x, ఇది రెండు కలిపితే 180 అయిపోతుంది కదా. సో therefore 7x plus 2x is 9x. 9x is equal to 180. Therefore x is equal to 20 degrees. Therefore y is equal to 7x కదా, అంటే 140. ఇది ఇప్పుడు మనం 3y మైనస్ 40లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 3 ఇంటూ 140 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు, ఇదెంత అవుతుంది,
3 zeros are 3, 0, 3 fours are 12, 1, 420 minus 40 is equal to 380. So, ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 is the right answer. Next question, 13. Side QR of a triangle PQR is produced to a point S and the ray RT is drawn perpendicular to side PR such that TRS is an acute angle. If P is to Q is to R is in the ratio of 3 is to 2 is to 1, then the value of angle TRS is enta. So first మనము triangle వేసుకుందాం. అది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ టు ఏ పాయింట్ ఎస్ అన్నాడు కదా, పి క్యూ ఆర్ ఇదేదో ఎస్ అని అనుకుందాం. అప్పుడు ఆర్టి ఈజ్ డ్రాన్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఆర్ నుంచి ఇదేదో ఎక్స్టెండ్ చేసుకుంటే ఆర్ నుంచి మనము ఏదో ఒక రే టి సచ్ దట్ ఇట్ ఈజ్ 90 degrees అన్నాడు కదా. సో టు సైడ్ పిఆర్ కాబట్టి యాంగిల్ టిఆర్ఎస్, యాంగిల్ టిఆర్ఎస్ అంటే ఇది ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ సమ్ టీటా అని అనుకుందాం. ఇఫ్ పి ఇస్ టు క్యూ ఇస్ టు ఆర్ అంటే ఇది పి ఈజ్ 3x, క్యూ 2x, ఆర్ ఈజ్ ఎక్స్ కదా. 3:2:1 అన్నాడు కాబట్టి మనకి ట్రయాంగిల్ లోపల ఉన్న యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని తెలుసు. సో 3x ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 6x కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 180/6 ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు 30. Since x is equal to 30, we know that from this picture, okay, at point R దగ్గర తీసుకుంటే x plus 90 plus theta is equal to 180 degrees అవుతుంది. Therefore, at R, x plus 90 plus theta is equal to 180. Therefore, theta is equal to 90 minus x. 90 minus x is 30 కాబట్టి 60 degrees answer. So acute angle is 60 degrees. Option 4 is the right answer. Next, 14. PQRS is a quadrilateral in which PQ is equal to PS, RQ is equal to RS. If PR and QS intersect at O, then which of the following is true? So, ఇది PQ అనుకుందాం, ఇది PS అని అనుకుందాం. ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. అట్లాగే QR ఇది ఆర్ అనుకుందాం, ఇది ఆర్ఎస్, ఇది కూడా ఐ. సో ఇఫ్ పిఆర్ అండ్ ఇది పిఆర్ కదా, ఇది పిఎస్ కదా. సో పిఆర్ అండ్ క్యూఎస్ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఓ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? నౌ మీరు చూస్తే పిఎస్ పిక్యూ పిఎస్ ఈజ్ ఈక్వల్ కాబట్టి పి అనేది సెంటర్ అనుకుంటే అప్పుడు పిక్యూ పిఆర్ఎస్ విల్ బికమ్ రేడియస్. సో ఆ రేడియస్తో ఏదో ఒక సర్కిల్ రావచ్చు. సో అప్పుడు ఇది కార్డ్ అవుతుంది. సెంటర్ నుంచి ఏదైనా లైన్ డ్రా చేస్తే కార్డ్కి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది కదా. అట్లాగే క్యూఆర్ క్యూఆర్ఎస్ కూడా
ఈక్వల్ అంటే ఆర్ సెంటర్గా మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు కదా. అప్పుడు ఇది కూడా మనకి ఖచ్చితంగా ఒక కార్డ్ అవుతుంది. అప్పుడు ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, బైసెక్ట్ చేస్తుంది కదా. కాబట్టి మనకి ఈ క్యూఎస్ అనేది ఈ బైసెక్ట్ అవుతాయి. పిఆర్ అండ్ క్యూఎస్ విల్ గెట్ సగం సగం బైసెక్ట్ అవుతుంది ఈచ్ అదర్. అండ్ దే మే బి పర్పెండిక్యులర్, మే నాట్ బి పర్పెండిక్యులర్. ఎందుకని లెంత్లు అన్ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇట్ మే బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ మే నాట్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. పర్పెండిక్యులర్ అవ్వాలని లేదు, కాకపోతే మిడ్ పాయింట్ అవుతుంది. రైట్, గుడ్. Fifteenth, diagonals of a parallelogram ABCD intersect each other at point O. If angle AOB is equal to 70 degrees, DAC 32 degrees, DBC Y, then value of 2y plus 15 ఎంత? ఫస్ట్ ఒక పారలోగ్రామ్ వేసుకుందాం. ఇదేదో ఒక పారలోగ్రామ్. ఏ బి సిడి, దీని డయాగ్నల్స్ బిడి, అట్లాగే ఏసి. ఇది ఓ దగ్గర కట్ చేస్తుంది. ఇఫ్ యాంగిల్ ఏఓబి అంటే ఇది 70 degrees అన్నారు. తర్వాత యాంగిల్ డిఏసి అంటే ఈ యాంగిల్ 32 degrees అన్నాడు. తర్వాత డిబిసి, డిబిసి అంటే ఈ యాంగిల్ వై అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ 2y plus 15 ఎంత? ఇది ఇప్పుడు మనకి ఏడిబిసి అనేది ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ టు ద ప్యారలల్ విల్ బి ఈక్వల్. సో మనకి యాంగిల్ ఏడిబి కూడా y అవుతుంది. అట్లాగే మనకి యాంగిల్ ఏఓబి 70 degrees అన్నాడు కాబట్టి దాన్ని ఆపోజిట్ యాంగిల్ విల్ బి ఆల్సో 70 degrees. దేర్ఫోర్ మనకి 360 degrees కాబట్టి 360 degree నుంచి 70 plus 70 140 కదా. 360 minus 140 is equal to 220. ఈ 220 డివైడ్ చేస్తే 110. కాబట్టి ఈ యాంగిల్ 110 degrees అవుతుంది. దాని ఆపోజిట్ యాంగిల్ కూడా 110 degrees సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది మనకి రెండు క్రాసింగ్ లైన్స్ కాబట్టి. సో ఇప్పుడు మనము కన్సిడర్ ట్రయాంగిల్ ఏఓడి. ట్రయాంగిల్ ఏఓడి తీసుకుంటే ట్రయాంగిల్ లోపల ఉన్న అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees అవుతుంది. Therefore 32 plus y plus 110 is equal to 180. Therefore y is equal to 180 minus 142 is equal to 38 కదా. ఈ 38లో let us substitute in 2y plus 15. 2 into 38 plus 15. So 2 into 38 is 76 plus 15 91. So దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. Next 16. The perimeter of a right angle triangle is 72 cm. One of its sides other than hypotenuse is of length 18 cm. Then
ది లెంత్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత. సో ఫస్ట్ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అనుకుందాం. అప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. అట్ బి 90 degrees ఉంది అనుకుందాం. వన్ ఆఫ్ ద సైడ్ 18 centimeters అన్నాడు కాబట్టి ఏబి ఈజ్ 18 centimeters అనుకుందాం. ఇప్పుడు అదర్ సైడ్ ఎక్స్ అని అనుకుందాం. అప్పుడు పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ కాబట్టి 18 square plus x square అవుతుంది. ఇది నథింగ్ బట్ 18 square ఈజ్ నథింగ్ బట్ 18 18s. 8 8s are 64, 8 plus 6 14, మళ్ళీ 18. So 4, 12, 324. So 324 plus x square. Now perimeter is equal to 72 అన్నాడు. This is nothing but 18 plus x plus square root of 324 plus x square. కాబట్టి మనకి ఈ స్క్వేర్ రూట్ పదం ఒక చోట మిగతావన్నీ ఇంకో చోట తీసుకెళ్దాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 minus 18 minus x. So square root of 324 plus x square is equal to 72 minus 18 ఎంత అయింది? 62 minus 2 పోతే 6 మిగులుతుంది 54. 54 minus x అవుతుంది. ఇప్పుడు మనం బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. సో అప్పుడేమవుతుంది? స్క్వేర్ రూట్ పోతుంది కదా. 324 plus x square is equal to 54 square. 54 square ఎంత అవుతుంది? 54 into 54. 4 4s are 16, 5 4s are 20, 21. 5 4s are 20, 5 5s are 25 plus 2, 27. 6, 1, 9, 2. 2916. So 2916 minus 108x plus x square అవుతుంది కదా. అందుకని a minus b whole square కదా. a square minus 2ab into minus 2ab plus b square. సో minus 2ab వచ్చేసి 2 into 54 108 కాబట్టి ఇట్లా వచ్చింది. సో ఇక్కడ మనకి x square టర్మ్స్ పోయి ఈ 108 అటు తీసుకెళ్తే 108x, ఈ కాన్స్టెంట్ వచ్చేసి ఇటు తీసుకొస్తే అప్పుడు 108x is equal to 2916 minus 324. So this is nothing but 108x is equal to 2916 minus 324. ఎంత అయింది? 6లో నుంచి 4 తీస్తే 2, 11లో నుంచి 2 తీస్తే 9, 8లో నుంచి 3 తీస్తే 5, 2 కదా. 2592. Therefore x is equal to 2592 by 108. ఇది మనం సింప్లిఫై చేసుకుందాం. x is equal to 2592 divided by 108. పైన కింద 2 పోతుంది 54. ఇక్కడ 1 2 9 6 మళ్ళీ 2 పోతుంది కాబట్టి 27 6 4 8. సో ఇక్కడ మనకి 3 పోతుంది కాబట్టి 9 2 1 6. సో మళ్ళీ ఇక్కడ మనకి 3లో పోతుంది కాబట్టి 3 times 3 7 times 2. 3 వచ్చేసి ఇందులో 2 4 24. సో therefore x is equal to 24. సో బేస్ వచ్చేసి 24 అయింది కదా. సో ఎప్పుడైతే 24 అయిందో మనకి we know the ఫార్ములా కదా.
that area is equal to half base into height. కాబట్టి area is equal to half into base 24 into height 18 is nothing but is 12 times 18 12s 18 into 12 36 18 6 11 216 square units. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 216. After question 17, a triangle and a parallelogram stand on the same base of length 50 cm and are equal in area. If other sides of the triangle are of length 14 and 48, then the height of the parallelogram corresponding to the base 50 cm is ఎంత? నో ఇది ఒక చిన్న బొమ్మ వేసుకుని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇదేదో ఒక ప్యారలోగ్రామ్ అనుకుందాం. ఈ బేస్కి సేమ్ బేస్ ఉండేటట్టుగా ఇంకేదో ట్రయాంగిల్ ఉందన్నాడు. ఈ ట్రయాంగిల్ ఏరియా ప్యారలోగ్రామ్ ఏరియా సమానం అన్నాడు. ఈ ట్రయాంగిల్ అదర్ టూ సైడ్స్ వచ్చేసి ఒకటి 14 అన్నాడు, రెండోది 48 అని అన్నాడు. ఈ ప్యారలోగ్రామ్ హైట్ బేస్ నుంచి హెచ్ అయితే మనకి ఈ ప్యారలోగ్రామ్ హైట్ హెచ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ is equal to square root of s into s minus a into s minus b into s minus c, where a b c వచ్చేసి sides of the triangle, length of the sides of the triangle, where a వచ్చేసి ఒక సైడ్ 50, రెండో సైడ్ 48, మూడో సైడ్ 14, and s is equal to a plus b plus c by 2 అన్నాడు. అంటే 50 plus 48 plus 14 by 2. ఇది నథింగ్ బై 25 plus 24 plus 7 అన్నమాట. 25 plus 24 plus 7 is nothing but 56. సో మనము ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఎస్ కనుక్కుందాం. సో ద ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 56 కదా, 56 ఎస్ ఈజ్ 56 ఇంటూ 56 మైనస్ 50 ఈజ్ 6 ఇంటూ 56 మైనస్ 48 ఇంటూ 8, 56 మైనస్ 14, 56లోంచి 10 తీస్తే 46, 46లోంచి 4 తీస్తే 42. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మనము స్క్వేర్ రూట్ ఆఫ్ 56 ఇంటూ 48 ఇంటూ 42 ఇది ఎట్లాగే ఉంచుకుందాం కొంచెంసేపు. మనకి నా ఏరియా ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఏపీ అనుకుందాం. ఈజ్ నథింగ్ బట్ బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి మనకి 50, హైట్ వచ్చేసి హెచ్. సో 50 ఇంటూ హెచ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే దేర్ఫోర్ మనకి 50 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 56 ఇంటూ 48 ఇంటూ 42. దీని రెండు వైపులా స్క్వేర్ చేసిన ఆర్ దీని లోపల ఉన్న దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ 56 ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 2s are 4, 8 times. Only 2, 1, 4, 2, 7. So therefore 50 into h is equal to square root of 2 cube into
7. తర్వాత 48కి ఫ్యాక్టర్స్ 24 to 12, తర్వాత మళ్ళీ 2 6 times, 2 3 times. So 1 2 3 4 2 to the power of 4 into 3. మళ్ళీ 42 ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 42 ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 21 3 7 times. So it is 2 into 3 into 7. Therefore 50 into h is equal to square root of 2 7 8, 2 to the power of 8 into 7 7. So 7 square into 3 square. So this is nothing but 2 to the power of 4 into 7 into 3. Therefore this is clear చేసుకుందాం మనం. Therefore ఏమవుతుంది, 2 to the power of 4 is 2 2s are 4, 4 4s are 16. So 16 into 7 3s are 21. Therefore 50 into h is equal to 16 into 21. 7 3s are 21 కాబట్టి. So ఇది మనం therefore h is equal to 16 into 21 by 50. Nothing but is 8 times, ఇది 25 times. Therefore h is equal to 8 21s అంటే 168 by 25. Simplify చేయాలి. This is the height, 168 by 25 centimeters. Option 2 is the right answer. Next, 18. The areas of the three adjacent faces of a closed cuboidal box are 120, 60 and 72 centimeters square respectively. Then the total surface area of the box is ఎంత? ఫస్ట్ ఒక క్యూబాయిడ్ డ్రా చేసుకుందాం. క్యూబాయిడ్ అంటే ఇది కదా, ఇదేదో క్యూబాయిడ్ అనుకుందాం. ఓకే, సో ఒక ఫేస్ ఏరియా ఎంత అన్నాడు, 120 అన్నాడు. ఇది 120 అనుకుందాం. రెండో ఫేస్ ఏరియా ఎంత అన్నాడు, 60 అన్నాడు. ఈ కింద ఏదో 60 అన్నాడు. మూడో ఫేస్ ఏరియా ఎంత అన్నాడు, 72 అన్నాడు. సో మన టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. దేర్ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా TSA ఈజ్ ఈక్వల్ టు క్యూబ్లో ప్రతి ఈక్వల్ ఫేసెస్ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి 2 times అవుతుంది ఇంటూ 120 ప్లస్ 60 ప్లస్ 72 అవుతుంది. దేర్ఫోర్ ఇది వచ్చేసి 240 ప్లస్ 120 ప్లస్ 144. ఇది వచ్చేసి 200 300 400 4 8 10 కాబట్టి 2 3 5 504 is the right answer. Option 3. 19th question. A card is drawn at random from a well-shuffled deck of 52 playing cards. Then the probability of getting neither king nor a black card is anta. మనకి కార్డ్స్లో తెలుసు, రెడ్ బ్లాక్, రెడ్లో 2 ఉంటాయి, బ్లాక్లో 2 ఉంటాయి. ఇది 13 కార్డ్స్ 13 కార్డ్స్ 13 కార్డ్స్ 13 కార్డ్స్ టోటల్ వచ్చేసి 52 కార్డ్స్. అట్లాగే రెడ్లో ఒక కింగ్ ఉంటాడు,
ఒక్కొక్కటి. సో మొత్తం 4 కింగ్లు ఉన్నాడు. సో మనకి నెయిదర్ బ్లాక్, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నెయిదర్ ఏ కింగ్ నార్ బ్లాక్ అన్నాడు. అంటే బ్లాక్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, 26 కదా, ప్లస్ నార్ కింగ్ అన్నాడు, అంటే ఇంకా అడిషనల్గా మనం ఇంకో 2 కింగ్లు ఉన్నాయి. సో 28 ఉండకూడదు అన్నాడు. ఈ 28 పోతే ఇంకెన్ని ఉన్నాయి మనకు వచ్చేసి 52లోంచి 28 తీసేస్తే ఇట్ ఈస్ 24 మనకి ఫేవరబుల్ ఈవెంట్స్ కదా. అప్పుడు మన ప్రాబబిలిటీ వచ్చేసి, దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఫేవరబుల్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 52 కదా. సో 12 టైమ్స్ పోతుంది, ఇది 26 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 13 టైమ్స్. సో ఆన్సర్ ప్రాబబిలిటీ వచ్చేసి 6/13 is the answer. Option 3. Next question. 20. The mean of the observations 29, x plus 1, 33, 44, x plus 3, x plus 6 and 46 is 39. Then the median of the observations is enta. సో ఫస్ట్ మనకి ఇచ్చినది మీన్ కనుక్కోవాలి మనం. సో మనకి మీన్ అంటే తెలుసు 39 కదా. 39 ఈజ్ ఈక్వల్ టు 29 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 33 ప్లస్ 44 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 46 divided by 1, 2, 3, 4, 5, 6, 7. 7. There 39 into 7 is equal to 1, 2, 3, 3x plus 29 plus 1, 30 plus 33, 63 plus 40, 103, 107, 110, 116, 156, 162. Now 39 sevens 63, 7 3s are 21, 273. So 273 is equal to 3x plus 162. Therefore x is equal to 273 minus 162 is 111. So 111/3. Now the given numbers will be ఎంత అవుతాయి, 29, తర్వాత 111/3 plus 1 కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 114/3. నెక్స్ట్ 33, 44, 111/3 plus 3 అంటే ఇది 120/3. తర్వాత వచ్చేసి 111/3 plus 6 అంటే ఇది 118, 28, 29, 129/3 అవుతుంది. తర్వాత 46. సో ఈ 114/3 వచ్చేసి 3 టైమ్స్ పోతుంది, 2 మిగిలింది 8 టైమ్స్, 38. సో 29, 38 అవుతుంది. నెక్స్ట్ 33 అలాగే ఉంది, 44 అలాగే వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి 120/3 కాబట్టి 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది 40. ఇది నెక్స్ట్ వచ్చేసి 4 టైమ్స్ 3 టైమ్స్ కాబట్టి 43 అవుతుంది, 46. సో మనకి దీన్ని
ఈ నెంబర్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే అన్నిటికంటే చిన్నది 29, తర్వాతది 33, తర్వాతది 38, ఆ తర్వాత 40, తర్వాత 43, తర్వాత 44, లాస్ట్కి వచ్చేసి 46. ఇప్పుడు మనకి మీడియన్ కావాలి. 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీడియన్ వచ్చేసి మధ్యలోది అటు 3 ఇటు 3 పోయి మిగిలింది మధ్యలో 40. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చి క్యాలిక్యులేషన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఓన్లీ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ 10. సో ఇది క్విక్గా మనము ఆప్షన్స్ ఆన్సర్స్ చూసుకుని నేను క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఫస్ట్ థియరీ క్వశ్చన్ 21. అడ్జసెంట్ యాంగిల్స్ కెన్ నెవర్ బి ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ కామన్ ఆర్మ్ అన్నమాట. దీనికి ఆన్సర్ అడ్జసెంట్ అంటే పక్కపక్కన ఉంటాయి కానీ అటు ఇటు కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అన్నమాట. దట్స్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 22. అకార్డింగ్ టు NCF 2005, which of the following statements is least appropriate with respect to children coming from rural background in the mathematics classroom? They have many alternate strategies to do mathematical problems. They have a rich cultural knowledge related to mathematical concepts. They are weak in mathematics and needs a lot of hand-holding. They have the same mathematical abilities as the children from urban background. Okay, least appropriate with respect to children. Least appropriate అంటే మనకి అన్నిటికంటే వీకెస్ట్. సో బేసికల్లీ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ నీడ్స్ లాట్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ అనేది మోస్ట్ ఇన్అప్రాప్రియేట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి. ఏ టీచర్ gave 35 tiles in her class and asked the students to make rectangles with these tiles. Students came up with two possible arrangements, 7 into 5 and 5 into 7. The most appropriate aim of this activity is to spend some classroom time in doing leisure activities, build the idea of factorization with the help of rectangular models. Option 2 is the right answer. Next 24. In which type of mathematical proof axioms and logic are used to prove or disprove any conjectures? Proof of contradiction, proof of induction, proof of deduction. Next question 25. Mathematical modeling refers to dash. The process that uses the abstractions of mathematics to solve problems in the real world. Correct. It's a real world abstraction. Is the important points. So number 1 is the right answer. Next question 26. On the innovative ways to teach multiplication of two binomial algebraic expressions with like terms in class 8 is to give the stepwise algorithm for multiplication, to form groups of students with few high achievers and allow them to help others, to use the concept of area of rectangles in which the length and breadth represent each of the algebraic expressions. Is the right answer. Option 3. Next question 27. Which among the following is or are advantages for number puzzles? It helps to make mathematics enjoyable. It helps to overcome mathematics anxiety among students. It helps in memorizing mathematical concepts. It helps in managing classroom effectively. So A and B are the right answer. Option 1. 28. According to NCF 2005, which of the following may be the most probable causes of
fear and anxiety in mathematics among students, pedagogy of the teacher, use of varied teaching learning resources, methods of assessment, abstract nature of mathematical concepts. So option A and D one is the right answer. So 2 is the right answer. Which of the following is a closed-ended problem? Prove Pythagoras theorem. Find out 5 rectangles with areas 360. Find 3 rational numbers between 3 and 7. Write all prime numbers up to 100. Is the closed-ended. So option 4 is the right answer. 30 and last question. Which of the following is not an effective assessment strategy for mathematics at upper primary level? Analyzing the errors children make in their classwork and home tasks. Using open-ended formative assessment tasks. Giving tests based on multiple choice questions only as they are easier to assess. Assigning group tasks to children. So option 3 is definitely not effective or poor way of doing things. So it is the right option for this question. With this, all questions are complete in this paper. Thank you.